అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. ఇవాళ ఏలూరుకు సంబంధించిన చాలా వరకు రోడ్లు, రైల్స్, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి మాట్లాడడం జరిగింది. ఇవాళ రోడ్లకు సంబంధించి చాలా వరకు మన ఎన్హెచ్ఏ రోడ్లు సంబంధించి చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోతే ఆ రోడ్ల గురించి అన్ని కూడా ఇవాళ ఎన్హెచ్ఏ సంతోష్ గారు ఎన్హెచ్ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి చైర్మన్ గారిని కలిసి, అలాగే మళ్ళీ ఎన్టీపీసీ చైర్మన్ గారిని కలిసి IIIT సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్, అలాగే మనకి రైల్వే సంబంధించినట్టు చాలా వరకు ట్రైన్స్ ఆగడం లేదు. కొన్ని ఉంగటూరు కాన్స్టిట్యున్సీలో, కైక్లూరు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ అన్నీ కూడా రైళ్లు ఆగకపోతే అవన్నీ కూడా ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ ఆపాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే ఉంది, ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో మొదలవుతున్నాయి. ఇవాళ ఫస్ట్ రోజు నుంచి కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి నేను రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను. ఆ పనులు కూడా ఇవాళ లైనప్ అయినాయి. ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ అయినాయి. ఆ ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ అయినాయి కాబట్టి ఇంకొచ్చే రోజుల్లో టెండర్లకు పిలిచి అవన్నీ కూడా ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుందని మీ అందరికీ తెలుపుతున్నా. ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్లలో ఎవరు పట్టించుకోలేదు అసలు. అలాంటిది ఇవాళ దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి అవన్నీ కూడా టేకప్ చేశాము. అలాగే ఇవాళ ఏలూరులో ఉండే రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేస్తున్నాము. ఆ మోడర్నైజేషన్ కూడా ఒక హై క్లాస్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నట్లే మన ఏలూరు రైల్వే స్టేషన్ కూడా రెడీ చేస్తున్నారు. అవన్నీ కూడా మనకి టోటల్ డయాగ్రామ్స్ ప్లస్ డిజైన్స్ అన్నీ నా దగ్గరికి మొన్న వెళ్ళి అన్నీ కూడా ఫైనలైజ్ చేసాము. అవి కూడా మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే ఇన్ ఏలూరు వస్తుంది. ఇంకొకటి సిఎస్ఆర్ ఫండ్స్కి సంబంధించిన IIITకి సంబంధించి అవి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ 12 crores అప్రూవల్ జరిగింది. వచ్చే రోజుల్లో అవి కూడా వచ్చి అక్కడ ఉండే ఎక్విప్మెంట్స్, వాళ్ళకి స్టూడెంట్స్కి కావాల్సిన ఇంటర్నెట్, అలాగే అక్కడ ఉండే భోజనాలు అంటే డైనింగ్ హాల్స్ ఇవన్నీ కూడా చాలా పాతబడి ఉన్నాయి. అవన్నీ కూడా మోడర్నైజేషన్ చేయడానికి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము IIITకి సంబంధించి. అలాగే ఎవరికి కూడా ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి రిప్రజెంటేషన్ కోసం వచ్చిన ప్రతి ఒక్క సమస్యని ఢిల్లీలో మాట్లాడాల్సి ఉంటే ఢిల్లీలో మాట్లాడుతున్నాం, కాన్స్టిట్యున్సీకి సంబంధించి కాన్స్టిట్యున్సీలో మాట్లాడుతున్నాం. దానికి ఒక సిస్టమ్ పెట్టాం. ఎక్కడైనా కానీ ఏ అర్జీలు వచ్చినా కూడా వాళ్ళు ఒక పేపర్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చి వాళ్ళకి సమస్య అని చెప్తే ఆ సమస్యని మళ్ళీ మేము పలానా అధికారులతో మాట్లాడి ఆ సమస్యను తీర్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ సమస్య తీర్చి వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి పెట్టే సిస్టమ్ పెట్టాం. ఎందుకంటే అందరు కూడా నా దగ్గరికి అర్జీలు తీసుకొని వచ్చే అర్జీ ఒక ఎవరికైనా రెడీ చేయాలన్నా కూడా ఒక అర్ధ రోజు పడుతుంది. అలాంటివి ఎంతో వాళ్ళ కష్టాలు తీరుతాయని అర్జీలు తీసుకొని వస్తే అవి ఏదో ఆ పక్క పడేయకుండా అవి తీసుకొని వాళ్ళకి ఒక సిస్టమ్ పెట్టి మేము అర్జీలు అన్నీ కూడా ఇష్యూస్ సాల్వ్ చేసి వాళ్ళకి ఆ ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళకి అన్ని సమస్యలని కూడా తీర్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసాం. ఇవాళ నుంచి ఒక 10 రోజులు కంటిన్యూస్గా ప్రతి ఒక్క సమస్యలు ఏలూరులో ఉండే సమస్యలన్నీ కూడా నా నోటీస్కి తీసుకొని రావాలని మీ అందరికీ తెలుపుతున్నాను. కొన్ని పార్లమెంట్లో మాట్లాడే సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఇక్కడ తీర్చే సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్క సమస్య కూడా మీరు తీసుకొని రండి. అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి మీ సమస్యలు చెప్పండి. సెంట్రల్కి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా నా నోటీస్కి తీసుకొని రండి. ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి నేను ఇక్కడ ఉన్నానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఇవాళ మీరు చూస్తే రోడ్లకు సంబంధించి ప్రతి ఒక్క సమస్య ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కి తీసుకొని వచ్చాము. ఇంకొక నెల రోజుల నుంచి కూడా అన్ని రోడ్లు సంబంధించిన మరమ్మతులు ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ కూడా యాక్సిడెంట్లు జరగడానికి అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకొని ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాను మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.